ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక చిన్న పూరి గుడిసెలో పుట్టిన ఒక కల ఏకంగా ఒక జిల్లా భవిష్యత్తునే మార్చే శక్తిగా ఎలా మారిందో చూద్దాం. ఈ కథ పేరు మట్టిలో మాణిక్యం. ఇది కేవలం కథే కాదండి, అసాధ్యమని మనం అనుకునే వాటిని కూడా పట్టుదల ఉంటే ఎలా సాధించొచ్చో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కష్టాలు మన కలల్ని నిజంగానే ఆర్పేస్తాయా? ఏమంటారు? మనలో చాలామందికి ఎన్నో కలలుంటాయి కదా, కాని వాటిని నిజం చేసుకునే ప్రాసెస్లో వచ్చే అడ్డంకులు చూసి చాలాసార్లు వెనక్కి తగ్గుతాం. కాని రాము అనే ఒక కుర్రాడి జీవితముంది. అది ఈ ప్రశ్నకు ఒక పవర్ఫుల్ ఆన్సర్ ఇస్తుంది. పదండి, అతని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. సరే, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఊహించుకోండి, ఒక చీకటి రాత్రి, బయట కుండపోత వర్షం పడుతోంది. ఒక చిన్న గుడిసె, పైకప్పులోంచి చినుకులు కూడా లోపలికొస్తున్నాయి. అయినా సరే, ఆ వర్షం చప్పుడు మధ్యలో ఒక చిన్న కిరోసిన్ దీపం వెలుగులో రాము అనే ఒక కుర్రాడు తన భవిష్యత్తును తానే రాసుకుంటున్నాడు. రామూ, తెల్లార్లూ చదువుతూనే ఉంటావా? కళ్ళు పోతాయిగా, పడుకోనాయనా? లేదమ్మా, రేపు పరీక్ష ఉంది. ఎలాగైనా మంచి మార్కులు తెచ్చుకోవాలి. వచ్చాంద్రా, ఈరోజు పని అంతంత మాత్రమే. ఇదిగో ఈ 10 రూపాయలు, రేపటికి పెన్నులు కొనుక్కో. నాన్నా, మీ కష్టాన్ని వృధా కానివ్వను. ఒకరోజు మిమ్మల్ని గొప్ప స్థాయిలో చూస్తాను. చూశారా, తండ్రికిచ్చిన ఆ ఒక్క మాట రాముకి ఒక మంత్రంలా పనిచేసింది. ఎలాగైనా సాధించాలనుకున్నాడు. కాని కథ ఇక్కడే ఒక మలుపు తీసుకుంటుంది. పై చదువుల కోసం పట్నం వెళతానన్నాడు. అంతే, ఊర్లో ఉన్న కొందరికి ఇది నచ్చలేదు. వాళ్ల మాటలు, అవి మాటలు కాదండి, రాము గుండెల్లో ఆర్పడానికి వీల్లేని నిప్పును రాజేశాయి. చదువుకొని ఏం ఉద్ధరిస్తావురా? మీ బతుకులు మారతాయా ఏంటి? బతుకులు మారతాయో లేదో నాకు తెలీదు సార్, కాని ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండలేను. ఆ అవమానాన్ని, ఆ మాటల్ని అన్నింటినీ గుండెల్లోనే దాచుకుని పట్నం చేరుకున్నాడు రాము. ఇక్కడితో కష్టాలు తీరిపోయాయనుకున్నాడేమో, కాని అసలు పరీక్ష ఇక్కడే మొదలైంది. కొత్త ఊరు, జేబులో ఒక్క రూపాయి లేదు, ఉండటానికి సరైన చోటులేదు. అయినా సరే, తన కళ్లముందు తన లక్ష్యం తప్ప ఇంకేమీ కనిపించలేదు. సో, పట్నంలో తన జీవితం ఎలా గడిచిందో తెలుసా? అది మామూలు రొటీన్ కాదండి, అదొక తపస్సు. పగలేమో బ్రతకడానికొక పార్ట్ టైం ఉద్యోగం, రాత్రంతా లైబ్రరీలో కూర్చుని చదువు. కొన్నిసార్లు చేతిలో డబ్బుల్లేకపోతే ఆకలితోనే పడుకోవలసిన పరిస్థితి. అయినా కడుపులో ఆకలి మండుతున్నా చదువును మాత్రం వదిలిపెట్టలేదు. నాకు ఆకలి వేసినప్పుడల్లా నాన్న చిరిగిన చొక్కా, అమ్మ కన్నీళ్లతో తడిసిన కొంగు గుర్తొచ్చేవి. ఆ కష్టముందు నా ఆకలి చాలా చిన్నదిగా అనిపించేది. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ నిరీక్షణ, ఆ కఠోర శ్రమ అన్నింటికీ ఫలితం దక్కే రోజు రానే వచ్చింది. ఎగ్జామ్ రిజల్ట్స్. ఆ రోజు రాముకి ప్రతి క్షణం ఒక యుగంలా గడిచుంటుంది కదా. ఎందుకంటే తన భవిష్యత్తు, తన కుటుంబ భవిష్యత్తు అంతా ఆ ఒక్క రిజల్ట్ మీద, ఆ ఒక్క నంబర్ మీద ఆధారపడి ఉంది. ఆ నంబర్ 25. ఆల్ ఇండియా 25th ర్యాంక్. అంతే, ఆ ఒక్క క్షణంలో మట్టిలో మాణిక్యం నిజంగానే మెరిసింది. ఇన్నాళ్ళు పడిన కష్టమంతా, ఆకలి, అవమానాలు అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. కళ్లనిండా ఆనందభాష్పాలే. రవి, నేను సాధించానురా! ఆల్ ఇండియా 25th ర్యాంక్. నేను కలెక్టర్ అయ్యాను. ఇప్పుడు చూడండి, ఏ ఊరైతే అతన్ని చూసి నవ్విందో, హేళన చేసిందో అదే ఊరిప్పుడు అతనికి బ్రహ్మరథం పడుతోంది. ఎవరైతే నీవల్ల కాదు అన్నారో వాళ్లే ఇప్పుడు పూల దండలతో ఎదురుచూస్తున్నారు. ఇది కేవలం రాము గెలుపు కాదు, అతని పట్టుదల సాధించిన గెలుపు. ఒరే రామూ, కలెక్టరంటే పెద్ద దొర అనుకున్నాన్రా, కాని ఆ దొర నా కొడుకోయా అని ఇప్పుడే తెలిసింది. ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నానంటే దానికి కారణం మీ చెమట చుక్కలు నాన్నా. మీరు నేర్పిన విలువల వల్లే ఈ పదవికి ఒక అర్థం వచ్చింది. సో, కథ సుఖాంతమైంది అనుకుంటున్నారా? లేదు, ఇక్కడతో రాము కథ అయిపోలేదు. నిజానికి అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఒక జిల్లా కలెక్టర్గా అతని కొత్త ప్రయాణం మొదలైంది. అతని జీవితం మనందరికీ ఒక చాలా ముఖ్యమైన సందేశాన్నిస్తుంది. అదేంటంటే, ఈ కథ మనకేం చెబుతోంది? ఒక్కటే విషయం, మన కలలకి మనం ఎక్కడ్నుంచి వచ్చామన్నదానికి అస్సలు సంబంధం లేదు. మన పట్టుదలకి, మనం ఎక్కడికి వెళ్తామన్నదానికి మాత్రమే సంబంధముంటుంది. పరిస్థితులెప్పుడు మనల్ని కిందకి లాగడానికే చూస్తాయి, నిజమే. కాని వాటిని దాటుకుని పైకి వచ్చినప్పుడే కదా అస్సలైన గెలుపు.
గుర్తుంచుకోండి, మనలో ప్రతి ఒక్కరిలో ఒక రాము ఉంటాడు. మన కలలను మనం గుర్తించి దానికోసం పోరాడితే